ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 63 అడుగుల మట్టి విగ్రహంతో ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్న ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం ఈ రోజు సాయంత్రం నిలిపివేయనున్నారు. చివరి రోజు కావడంతో ఖైరతాబాద్ గణనాథుడిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. వినాయకుని వద్ద ఉన్నాము. నిమజ్జనానికి ఏర్పాటు కూడా పూర్తి చేస్తున్నారు. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో భక్తులు కూడా అధిక సంఖ్యలో కూడా వచ్చి గణపతికి సంబంధించి యొక్క దర్శనం కూడా చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ప్రజెంట్ వర్షం పడడంతో పూర్తిగా వినాయకునికి కవర్తో కూడా ఆ యొక్క వర్షం సంబంధించిన వాటర్ పడకుండా కూడా పూర్తిగా యొక్క కవర్తో ఆపిన ప్రదర్శన కూడా మనం చూస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే మాత్రం భక్తులు అధిక సంఖ్యలో కూడా వస్తున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి నిమజ్జనకు సంబంధించి కావాల్సిన అన్ని సామాగ్రిని కూడా తీసుకొచ్చిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అంటే ఈరోజు రాత్రి యొక్క క్రెయిన్తో పూర్తిగా ఈ యొక్క ట్రక్ పైన కూడా వెల్డింగ్ చేస్తారు. దాని తర్వాత ఉదయాన్నే యొక్క ముగింపు దీనికి సంబంధించి ఖైరతాబాద్ వినాయకుడు కూడా 11:30 నిమజ్జనం పూర్తయ్యే విధంగా పోలీసులు కూడా అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈరోజు రాత్రి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. రేపు ఉదయం నిమజ్జనానికి బయలుదేరే ముందు కూడా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే ఈరోజు దీనికి సంబంధించి పలు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వినాయకుడిని దర్శించుకోవడానికి కూడా వచ్చారు. అయితే వర్షం ఎక్కువ పడటంతో పూర్తిగా దీనికి సంబంధించి కొంత గందరగోళం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే వర్షం పడడంతో భక్తులకి ఇటు వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి కూడా ముందుకు వస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అయితే మరోవైపు చూస్తే మాత్రం పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. దాదాపు ఖైరతాబాద్ వినాయకుడు యొక్క ఊరేగింపు సంబంధించి యొక్క నిమజ్జనానికి బయలుదేరే నుంచి కూడా ట్యాంక్ బండ్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా అమల్లోకి తీసుకొచ్చారు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుడు నేరుగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎలాంటి ఆటంకం కలగకుండా ట్రాఫిక్ రూట్ మ్యాప్ను కూడా ఏర్పాటు చేశారు. అయితే నేరుగా హుస్సేన్ సాగర్ చేరుకోవడానికి కూడా దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజెంట్ ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి చూస్తే మాత్రం భక్తులు ఈరోజు రాత్రి వరకు కూడా 12 గంటల వరకు కూడా ఇక్కడికి దర్శనం చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఎందుకంటే రేపు ఉదయాన్నే యొక్క నిమజ్జనానికి బయలుదేరుతున్న నేపథ్యంలో అన్ని ఆ యొక్క భక్తులకు రాత్రి 12 గంటల వరకు కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి ప్రతిరోజు అంటే ప్రతిసారి దీనికి సంబంధించి యొక్క నిమజ్జనం ఎంత ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుందో ఈసారి కూడా అదే ప్రశాంత వాతావరణంలో యొక్క నిమజ్జనం అయ్యే విధంగా కూడా పోలీసులు అన్ని చర్యలు కూడా తీసుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మొత్తానికి చూస్తే మాత్రము ఖైరతాబాద్ వినాయకునికి సంబంధించిన చూస్తే మాత్రము పూర్తిగా ఈరోజు ఒక భారీ ట్రక్కును బాల్నగర్ నుంచి కూడా తెప్పించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. దాని తర్వాత వెల్డింగ్ సంబంధించి ప్రతి సంవత్సరం ఎవరైతే ఈ యొక్క వెల్డింగ్ పనులు పూర్తి చేస్తారో అతనే యొక్క టీంను కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది ఖైరతాబాద్ వినాయకునికి. అయితే రాత్రి 10 గంటల సమయంలో యొక్క క్రేన్ పైకి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకొని మరి యొక్క క్రేన్ పైకి కూడా తీసుకువచ్చి అక్కడ వెల్డింగ్తో క్రేన్ పైన కూర్చోబెడతారు. దాని తర్వాత ఉదయాన్నే యొక్క పూర్తిగా దీనికి సంబంధించి ఇక నిమజ్జనానికి కూడా బయలుదేరే ఏర్పాటు కూడా చూస్తారు. అయితే మొత్తానికి చూస్తే మాత్రం ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకుండా కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు కూడా అన్ని చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం ఖైరతాబాద్ వినాయకుడి ఈరోజు చివరి రోజు కావడంతో అంటే 10వ రోజు రేపు 11వ రోజు నిమజ్జనానికి వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మాత్రం అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క వినాయకుని దర్శించుకుంటున్నారు. తమ కోరికలు కూడా నెరవేరుతాయని చెప్పి కూడా భక్తులు ప్రగాఢ ఆ యొక్క దీనికి సంబంధించిన నమ్మకం కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఖైరతాబాద్లో వర్షం పడుతున్నా కూడా భక్తులు మాత్రం యొక్క వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. ఓవర్ టు స్టూడియో.